చూడండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్స్ అన్నమాట. ఇవన్నీ మనకి స్పానర్స్ అన్నమాట. అన్ని సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ టైర్స్ అన్నమాట. ఇది మిక్సర్ గ్రైండర్ 750 650. చిన్నపిల్లల సపోర్ట్గా దీని ఇలా జరుపుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ మనకి వినాయకుడి విగ్రహం అనమాట. అంతా మనకి మెన్స్ వేర్ అన్నమాట. వస్తారు ఎన్ని సారీస్ అనమాట. ఇవన్నీ కిచెన్ సెక్షన్ అన్నమాట. జల్లిళ్ళు, కళాయిలు, కవ్వాలు మొత్తం అన్నీ ఉంటుంది అన్నమాట. 200కి వచ్చింది అన్నమాట. నార్మల్గా ఆన్లైన్లో పెట్టాను. ఆన్లైన్లో పెడితే మనకి 700 పడింది అన్నమాట. డిస్కౌంట్ వచ్చేసి 200కి ఇస్తారంట. చూసండి పేరు అయితే అంటే మేలు ఫీమేలా? రెండు మేలు ఫీమేల్. హాయ్ హలో అందరికీ నమస్తే. మన ప్రజెంట్ ఏంటంటే హైదరాబాద్లో బిగ్గెస్ట్ మార్కెట్ అయినా ప్రజెంట్ మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నమాట. ఈ మార్కెట్ ఎప్పుడు కూడా మనకు ప్రతి సండే జరుగుతుంది అన్నమాట. సో చాలా రద్దీ ఉంటుందండి. ఒక పక్క వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఒక పక్క అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. చాలా రద్దీగా జరుగుతుంది అన్నమాట. సో ప్రతి సండే జరుగుతుంది అన్నమాట మనకి. సో ఎలా ఉంటుంది ఏంటి, సో కాస్ట్లు ఏంటి, ఎలా ఒక్కొక్క వస్తువు మనకి ఎంతకు వస్తుంది ఏంటి ప్రతి విషయాన్ని కూడా మనకు తెలుసు. నేను చూపించడానికి మీకు ట్రై చేస్తాను అన్నమాట. సో ఈ వీడియోని ఎండ వరకు వీక్షించండి. ఎందుకంటే మనకి చిన్న వస్తువు నుంచి ప్రతి పెద్ద వస్తువు వరకు కూడా మనకి ప్రతి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. సో ఎర్రగడ్డ మార్కెట్కి రావాలనుకుంటే మనకి మెయిన్ ఏంటంటే అండి, సికింద్రాబాద్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా మనకి 11 కిలోమీటర్స్ ఉంటుంది. లేదా ఈ బాలానగర్ అనేసి ఇలా మెట్రో స్టేషన్ నుంచి రావాలంటే ప్రతి మెట్రో స్టేషన్ నుంచి కూడా మనకి ఇక్కడ మెట్రో అవైలబిలిటీ ఉంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి రావచ్చు అన్నమాట. సో రెండు లోపలికి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట ఈరోజు. అంతా మనకి క్లోతింగ్ సెక్షన్ అన్నమాట. క్లోతింగ్ సెక్షన్ మొత్తం అంతా మనకి ఈ సెక్షన్ అంతా మనకి 250 ఉంది. ఈ సెక్షన్ మొత్తం మనకి 200 ఉందన్నమాట. సో ఎవరు కావాల్సింది వాళ్ళు నార్మల్గా సెలెక్ట్ చేసుకొని మనకి బెస్ట్ క్వాలిటీ చూసుకొని తీసుకుంటామండి. సో అంత ప్యాంట్స్, సెట్స్, షార్ట్స్, టీ షర్ట్స్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 100 అన్నమాట. ఈ సెక్షన్ మొత్తం 100 రూపీస్ అనమాట. చూసారు ఎంతమంది క్రౌడ్ ఎలా ఉన్నారో మొత్తం అందరూ ఏరుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ మనకు మొత్తం ఏంటంటే ఇంజనీరింగ్ కావాల్సిన సామాన్లు అనమాట. ఎలక్ట్రికల్ వస్తువులు కానీ లేకపోతే డ్రిల్లింగ్ మిషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. జాకీస్ అని చూసేది ఇక్కడ మళ్ళీ జాకీస్ అనమాట. నాకు నార్మల్గా ఏంటంటే నాకు హిందీ రాదండి. సో హిందీ రాకపోవడం వల్ల వాళ్ళతో మాట్లాడి ప్రైజెస్ తెలుసుకోలేకపోతాను అనమాట. ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్ అన్నమాట. ఇవన్నీ చూసారు ఇవన్నీ స్పానర్స్ అనమాట. బోల్ట్లు, స్పానర్స్, రెంచులు అన్నీ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్ చూపించాను. సో వర్షం పడుతుందని చెప్పి వీళ్ళందరూ తరపాలు వేసుకున్నారు అనమాట. సో చూసారండి ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అన్నమాట. ఇవన్నీ మనకి ఏంటంటే ఇవి చైన్స్ ఉంటాయి కదండి. సో చైన్స్ అన్నమాట. చాలా గట్టి చైన్, చాలా పెద్ద చైన్స్ అన్నమాట. ఇవన్నీ మనకు ప్రజెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే సెకండ్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ సెకండ్ హ్యాండ్స్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ కట్టర్స్ అంటే కొంచెం ఇది జంగు పెట్టి ఉన్నాయి. ఆ విధంగా ఏమైనా పెట్టుకుని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటే కనుక చాలా బాగానే ఉంటాయి. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆఫ్ రేట్కి వస్తాయి అనుకుంటాను. ఉపయోగపడతాయి. తక్కువ రేటుకి కావాలనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కోవాలనుకున్నారు వచ్చి తీసుకొచ్చి నాకు తెలిసి చూడండి ఇక్కడ ఎన్ని మనకి ఏంటంటే సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ టైర్స్ అనమాట. సో ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళదండి. పర్లేదు బడ్జెట్ ఉందనుకుంటే ఫస్ట్ హ్యాండ్లో మనకి కొత్త టైర్స్ తీసుకొచ్చి, లేదు మనకి డబ్బులు లేవు అనుకుంటే కనుక సెకండ్ హ్యాండ్లో టైర్స్ కూడా తీసుకొచ్చు అనమాట. సో రెండు అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. సో నాకు తెలిసి తక్కువగా వస్తాయి అనుకుంటాను. నాకు నార్మల్గా లాంగ్వేజ్ తెలియదు, అందుకే నేను వాళ్ళతో మాట్లాడించలేకపోతున్నాను, లేకపోతే మాట్లాడించాను అనమాట. సో ఇవన్నీ మనకి రింగ్స్ అనమాట. ఇవన్నీ మనకి సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ కూడా ఉన్నాయండి మనకి. మరి సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటారో నాకు తెలియదు. సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ కూడా మనకి షూస్, చెప్పుల్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తారు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సేల్సీస్ బూట్స్ అనేసి, నెక్స్ట్ సేఫ్టీ బూట్స్ అనేసి అన్నీ ఉన్నాయన్నమాట. చూసాకండి ఇవన్నీ మనకి ఏంటంటే కాయిన్స్ అనేవి మనకి పూర్వంలో ఉండేవి కదండి. ఆ కాయిన్స్ అనమాట. ఈ కాయిన్ నెంబర్ అంతా కూడా నాకు తెలియదు అనమాట. అసలు నెంబర్ చెరిగిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి 50 పైసా అనమాట. ఇది అనమాట మనకి అంటే వీళ్ళంటే ప్రైజెస్కి అమ్ముతున్నారు అన్నమాట. వీటిని 20 రూపాయలకి, 30 రూపాయలకి చెప్పి అలా అమ్ముతున్నారు అనమాట. చూస్తారు మొత్తం అన్ని కాయిన్స్ అనమాట. ఇవన్నీ పైసా అనమాట. ఇది 10 రూపాయలు అనమాట. ఇది వచ్చేసి మనకి నెంబర్ చెరిగిపోయింది అనమాట. ఇది నెంబర్ కూడా లేదనమాట. నెక్స్ట్ వచ్చి ఇది 10 పైసా. ఇది తాతలు ముత్తాతలు చెప్పే కాయిన్స్ అన్నమాట. అసలు నెంబర్స్ కూడా లేవన్నమాట. మీకు చూపేదామని అండి. ఇవన్నీ క్రాక్స్ అనమాట. మనకి గొర్రెలు, మేకలు వేలగట్టినట్టు అన్నమాట. సరే ఇవి కౌంట్ చూపెట్టాలి అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కింద బాతులు, నెక్స్ట్ మళ్ళీ చిన్న కోరికలు అన్నమాట. ఇవన్నీ కూడా దగ్గర ఏంటంటే మనకి స్పీకర్స్, జ్యూసర్స్, మిక్సర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి మిక్సీ జార్ అన్నమాట. మనకి నార్మల్గా పోర్టబుల్ అన్నమాట ఇది. సో మనకి ఆన్లైన్లో వచ్చేసి మనకి 600 700 అలా పడుతుంది అనమాట. సో మనకి తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనం బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదా. సో లిక్విడ్స్ అయితే మనకి క్యారీ చేయాలని ఉద్దేశంతో ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా మనకి లిక్విడ్ తీసుకుని బాగుంటుందని చెప్పి తీసుకున్నాం అన్నమాట. జస్ట్ ఇది 200కి ఇచ్చారన్నమాట మనకి. సో రీజనబుల్ రేట్ ఉందని చెప్పి తీసుకున్నాం అన్నమాట. మనకి చార్జబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పవర్ బ్యాంక్లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దానికైతే మళ్ళీ ఇక్కడ మనకి సెల్ఫ్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే సెల్ఫ్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అనమాట. 200కి వచ్చింది అనమాట. నార్మల్గా ఆన్లైన్లో పెట్టాను. ఆన్లైన్లో పెడితే మనకి 700 పడింది అనమాట. సో ఆర్డర్ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను కదని చెప్పేసి అలాగా తీసుకొచ్చని చెప్పేసి 200 తీసుకున్నాం అనమాట. సో రీజనబుల్ ఉందన్నమాట.
చూడండి ఇవన్నీ మనకి వాచెస్ అన్నమాట, వెరైటీ వాచెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారు మనకి అన్ని, ఇవన్నీ మనకి గోడకు పెట్టుకునే వాచెస్ అన్నమాట, గోడ గడియారం అన్నమాట. ఇదంతా జిమ్ ఎక్విప్మెంట్ అన్నమాట. చూడండి మనకి 2.5 kg ఇది, నెక్స్ట్ వచ్చేసి ఇది 3 kg వచ్చేసింది, నెక్స్ట్ 5 kg ఉంది. అన్న కాస్ట్ ఎలా పడుతున్నాయి అన్న? కాస్ట్ ఎలా పడుతుంది? 110 అన్న. చూడండి ఇది ఒకటి వచ్చేసి 110 పడుతుంది ఇది మనకి. సో ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట మనకి. చూసారా, చైర్స్ అనేసి, బకెట్స్ అనేసి, మగ్గులు, నెక్స్ట్ వాష్రూమ్స్లో యూజ్ చేసుకున్న బ్రషెస్, చిన్న పోపుల డబ్బాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట. సో నార్మల్గా ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏం లేదండి, మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది. నార్మల్గా బజార్ అంటే ఏంటంటే మనకి ఒక సూపర్ మార్కెట్ ఏదో ఏదో ఒకటి ఉండదు. సో ఇక్కడ అలా కదనమాట, మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. సో మనం వెతికి కొంచెం ఓపికతో తెలుసుకుంటే కనుక మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట. ఉంటాయన్న మన దగ్గర ప్లాస్టిక్ సామాన్లన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఐటమ్లు అన్నీ ఉంటాయన్న, A to Z. మగ్గులు, చాట్లు, చీపుర్లు, ఓకే, డస్ట్బిన్లు. అలా కాస్ట్ ఎలా ఉంటాయన్న? ఒక్కొక్కటి తక్కువ రేట్ ఉంటుంది అన్న, హాఫ్ రేట్ ఉంటాయి. మగ్గులు ఎలా? ఫ్రిడ్జ్ స్టాండ్లు ఉన్నాయి, 150 ఉంది. ఓకే. వాషింగ్ మెషిన్ స్టాండ్ ఉంది, 650 ఉంది ఐరన్ది. ఓకే. ఇవన్నీ ఈ ర్యాక్స్, ఈజీ టేబుల్ ర్యాక్స్ 450 పడుతుంది. ఒకటి 450 పడుతుంది. పెద్ద సైజు, చిన్న అయితే స్మాల్ సైజ్ అయితే 100 రూపీస్ పడుతుంది. ఇవైతే 400 పడుతుంది. ఓకే. ఎంతనా పేరు? ఎంతనా అన్న? పేరు వచ్చేసి 800 చెప్తున్నా, కాకపోతే డిస్కౌంట్ అయితే 200 ఇస్తాను. డిస్కౌంట్ 200 ఇస్తారా? తీసుకునే వాళ్ళకంటే 200. పేరు వచ్చేసి 200 నార్మల్గా అయితే 400 అంట, డిస్కౌంట్ వచ్చేసి 200కి ఇస్తారంట. చూసండి పేరు అయితే ఇది మేలు ఫీమేలా? రెండు మేలు ఫీమేలా? ఓకే. చూసండి ర్యాపిడ్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఫోమ్ ఐటమ్ వస్తే 150, ఇది 150 రూపీస్ జత 300. ఓకే. ఏ వెరైటీ 150 లేకపోతే మారుతుంది? మార్కింగ్ 100 రూపాయలు జోడి, ఇది 100 రూపాయలు. ఓకే. ఆ కాటిల్ బట్టి రేట్ 25 పడుతుంది. ఇది 125 రూపీస్ పడుతుంది. 125 రూపీస్ పడుతుంది. పెద్దది వస్తుంది సైజ్. ఓకే. ఇందులో చిన్నది వస్తుంది 100 రూపీస్. 100 రూపీస్ పడుతుంది ఇది. ఓకే. మనకి రిమ్ములు ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి అన్నమాట. అన్న కాస్ట్ ఎలా పడుతుంది అన్న? 800, 500, 800, 500 పడుతుంది అన్నమాట. అంటే 350. ఓ చోట వాళ్ళ బాయ్ 300. ఆటో టైర్, బైక్ టైర్, యాక్టివా, బైక్ టైర్, R15, FZ R15. ఓకే. ప్రైస్ వల్ల కాస్ట్ ఎంత పడుతుందన్న? 800 పడుతుంది. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం మేడం. R15 బైక్ అనమాట ఇది. 600. సో మనకి 600 అలా కాస్ట్ పడుతుందని చెప్తున్నామాట. ఇవన్నీ ఏంటంటే మనకి పెద్ద బైక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అన్నమాట. ఇవన్నీ కూడా ఆటో టైప్స్ అవి ఉన్నాయన్నమాట. బైక్స్ ఆటో టైప్స్ అన్నమాట. చూడండి ఇక్కడ మొత్తం అన్ని సెకండ్ అండ్ మిక్సీస్ అనమాట. అన్ని మిక్సీ జార్స్ అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, కుక్కర్స్ ఉన్నాయి, మిక్సీ సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి అన్ని కూడా. మొత్తం సెకండ్ హ్యాండ్ ఉంది. అన్ని సెకండ్ హ్యాండ్ ఉంటాయి. ప్రైసెస్ ఎలా ఉంటాయి అన్న? సెకండ్ కుక్కర్ వేరే రేట్ ఉంది అన్న. రైస్ కుక్కర్ రేట్ 650, 750. ఓకే. ఇది మిక్సర్ గ్రైండర్ 750, 650. ఓకే. ఈ గ్యాస్ స్టవ్ 4 బర్నర్లు గ్యాస్ స్టవ్ 1500, 1200, 1500, 650, 2 బర్నర్ గ్యాస్ స్టవ్. ప్రెషర్ కుక్కర్ 350, 450. వేరే రేట్ ఉంది అన్న మొత్తంకి. ఇదేంటన్నా? ఇది డిఫరెంట్ రేట్ ఉంది అన్న. 350, 450. మొత్తం అన్నీ కూడా రీయూజ్ ఉంటాయి. మొత్తంకి డిఫరెంట్ రేట్ ఉంది అన్న. అన్ని సెకండ్స్ ఉంటాయి మన దగ్గర. మొత్తం సెకండ్ హ్యాండ్, అన్ని సెకండ్స్ ఉంటాయి. అన్ని సెకండ్ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి ఇదంతా మనకి ఏంటంటే అంతా డెకరేషన్ సామాన్లు అన్నమాట. అన్ని ప్లాస్టిక్ వస్తాయి అనమాట. సో ఎవరికైనా ఇంట్లో డెకరేషన్ సామాన్లు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. అన్ని డెకరేషన్ సామాన్లు అన్నమాట. అని ఎలా కాస్ట్ పడుతుందండి? పేరు వచ్చేసి 180 పడుతుంది అనమాట. ఇది పేరు వచ్చేసి మనకి 180 పడుతుంది అంటే. సో మనకి ద్వారబంధాలు కాటి పెట్టుకుంటాం కదా, అయ్యి అనమాట. అని ఇది ఎంత పడుతుంది? ఒకే టైపు ఎంత పడుతుంది? వాల్ ఐటమ్ 185. అది కూడా పేరు వస్తుందన్నా? ఓకే, ఇది కూడా పేరు వస్తాయండి వాల్ ఐటమ్స్. 180 పడుతుందంట. ఇదన్నా ఇది ఓకే ఎంతనా? 650. ఓకే, మొత్తం సెట్ మొత్తం ఇది. సెట్ మొత్తం కలిపి మనకి 650 వస్తుంది. సో నెక్స్ట్ చిన్న పవర్ బ్లాక్. ఈ పవర్ బ్లాక్ ఎంత వస్తుంది? చిన్న బుక్ జత 300 వస్తుంది మన. సో ఇవన్నీ జత 300 వస్తుంది. మనకి టీవీలు పక్కన ఐటమ్ పెట్టుకుంటాం కదా కిచెన్లోని. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అన్నమాట. ఇది మనకి వచ్చేసి నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మన ద్వారబంధాలు పెట్టుకుని వాల్స్ కాటి పెట్టుకుని అనమాట. సో నెక్స్ట్ మీరు చూస్తారు బంతి పూలు లాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి. సో ఇది ప్లాస్టిక్ కాదనమాట. ఇది ఒక రకమైన పేపర్ అన్నమాట. ఇది మన చిన్న మసాలాది నూరుకుంటాం కదండి ఇంట్లో కిచెన్లో వాటి అవి అన్నమాట. ఇది అని వినాయకుడి విగ్రహం అనమాట. సో పెద్ద నేను వెయిట్ ఉండదేమో అనుకున్నాను అనమాట. సో చాలా వెయిట్ ఉందన్నమాట. ఇది మొత్తం మనకి బ్రాంజ్ మెటల్ అనమాట. ఇది అనేది కాస్ట్ ఎంత పడుతుంది అన్న?
సో ఇది మనకి 8,500కి వస్తుందండి. ఇది నార్మల్గా మరి ఆన్లైన్లో అంటే ప్రైస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలు ఇక్కడ మన ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అయితే మనకి ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఇది 8,500 చెప్తున్నమాట. ఇది అంత బ్రాంజ్ మెటల్ అనమాట. సో నేను వెయిట్ ఉండదేమో అనుకున్నాను కానీ మంచి వెయిట్ ఉందన్నమాట. ఇది సో క్వాలిటీ ఉందన్నమాట, క్వాలిటీ లేకపోవడం లేదు. ఇది అయ్యప్ప స్వామి అనమాట. ఇది అయ్యప్ప స్వామి విగ్రహం. ఇది మీకు ఎక్కువ ఏంటంటే వినాయకుడు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లార్డ్ బుద్ధ ఉందన్నమాట. సో బుద్ధ విగ్రహం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కృష్ణుడు అనమాట. ఇది చాలా పెద్దది ఉందన్నమాట. సో నేను ఇంతకుముందు వేరే షాప్లో అడిగాను, దీని ప్రైస్ వచ్చేసి నాకు 25,000 చెప్పారనమాట. అక్కడైతే వస్తే ఒకసారి ఇక్కడ అడుగు చూస్తాను ఇది ఎంత పడుతుంది అనేసి. అన్న ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్ మనకి? సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడికి సో నార్మల్గా నేను ఇంతకుముందు అడిగినప్పుడు 25,000 చెప్పారు అనమాట. నేను షాప్లో అడిగినప్పుడు. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి 20,000 పడుతుందంట. సో మనకి 5,000 వేరియేషన్ ఉందన్నమాట. సో ఏంటంటే రివ్యూస్ అనమాట. సో మనకి సెకండ్ హ్యాండ్స్ అన్నీ అన్నమాట. ఇది సెకండ్స్లో వచ్చేవన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. నెక్స్ట్ మనకి చైర్స్ అనేసి, నెక్స్ట్ ట్యాబ్స్ అనేసి, నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి వీల్ చైర్స్ ఉంటాయి కదండి మనకి. సో చైర్స్ కావాల్సిన కింద వీల్స్ ఉంటాయి కదా. సో ఆ వీల్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి. ఇన్వర్టర్ బ్యాటరీస్, బైక్ బ్యాటరీస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి పవర్ మీటర్స్ దగ్గర ఉంటాయి కదండి. సో ఇవన్నీ ఎంసీబీలు అన్నమాట. ఏంటంటే ఎంసీబీలా. సో ఇవన్నీ కూడా మనకి ఎంసీబీలు అన్నమాట. ఇది కూడా మనకి సెకండ్ షో దొరుకుతుంది అన్నమాట. ఎలా పడుతుంది అన్న కాస్ట్? ఇది కాస్ట్ ఎంత పడుతుంది? సో నార్మల్గా తీసుకుంటాను చెప్తాను, లేకపోతే తీసుకొని అనమాట. ఎంసీబీలు అన్నమాట. సో తీసుకుంటాను అంతనే చెప్తున్నారు అనమాట. సో వీడియో కోసం అయితే చెప్పనని చెప్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో మనకి ఇక్కడ ఏం దొరుకుతున్నాయి చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి సో అయినా నేను చూపిస్తున్నాను అనమాట. చూస్తారు కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ హ్యాండ్స్ అనమాట. సెకండ్ హ్యాండ్స్ రిమ్స్, నెక్స్ట్ టైర్స్ అనమాట. సో మన టైర్స్ ఏంటంటే కార్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి స్కూటీస్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. సో మొత్తం అన్నిటికీ కావాల్సిన సెకండ్ హ్యాండ్ టైర్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి అంత ఏంటంటే అంత దిష్టికి కావాల్సిన సామాన్లు అమ్ముతున్నమాట. అన్ని దిష్టికి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ చూసారు అవి. సో ఇవన్నీ మనకి ఏంటంటే మనకి చాలామంది స్టోన్స్ కానీ లేకపోతే డివోషనల్గా కొంతమంది వేసుకుంటారు కదండి. సో వాటికి సంబంధించినవన్నీ అన్నమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ శివలింగం అనమాట. ఇది శివలింగం అనమాట. మా ఎంతమ్మా ఇది? కితనా 150. సో ఇది మనకి 150 పడుతుందంట. శివలింగం వచ్చేసి 150 రూపీస్ పడుతుందంట. సో అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మాల అండి. ఏంటమ్మా? 200. ఇది 200 అండి. ఏం మాల? ఓకే. ఇది ఏదో పేరు చెప్తున్నా నాకు తెలియదు అనమాట. ఇది వచ్చేసి మాల అన్నమాట. 200 పడుతుందంట ఇది వచ్చేసి. సో ఇది ఏది కూడా మనకి ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఏంటంటే అంటే డివోషనల్కి సంబంధించిన ఏమి ఉన్నాయన్నమాట. చిన్న మాలాసు, నెక్స్ట్ కొన్ని స్టోన్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి నెక్స్ట్ మనకి ఇవి ఏనుగు దంతాలు ఉంటారు కదా. సో ఇవి ప్లాస్టిక్ చేసినప్పుడు ఏనుగు దంతాలు అన్నమాట ఇవి. ఇవి వచ్చేసండి మనకి చూడండి ఇళ్ళల్లో వాడుకుంటాం కదండి, కిటికీలకి వాటికి వాడుకుంటాం కదా. మనకి కిటికీలు అటు ఇటు ఊగడం కోసం చెప్పేసి పెట్టుకుంటాం కదా అనమాట. సో నార్మల్ నాకు పేరు తెలియదు అన్నది. దీన్ని ఏమంటారన్నా? ఇవి ఇంజిన్స్ అంటారండి. ఇవి డోర్ ఇంజిన్స్ అనమాట. సో ఇది పెట్టి కిటికీ కానీ లేకపోతే డోర్ కానీ ఏమైనా మనకి మూవ్ అవ్వాలంటే ఇవి వేస్తారు కదా అవన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గెడలు ఉన్నాయి, నెక్స్ట్ గొల్లాలు ఉన్నాయి, నెక్స్ట్ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి, డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే ఎవరు లేరు. సో షూట్ చేద్దామని చెప్పి కూడా వచ్చారనమాట. సో మనకి వచ్చేసి ఫోన్ అనమాట. మనకి పాత ఫోన్స్ ఉంటాయి కదా, పాత ఫోన్స్, నెక్స్ట్ పాత కెమెరాస్, నెక్స్ట్ మనకి రేడియోస్ అని వచ్చేసారండి. ఇవన్నీ రేడియోస్ అనమాట. రేడియోస్, స్పీకర్స్, ఇవన్నీ పైకి పొడవుగా ఉన్నాయి ఓబర్స్ అన్నీ. నెక్స్ట్ సిటీ ప్లేయర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో పాత ఐటమ్స్ అన్నీ కూడా మెమొరబుల్గా మనకి కావాలి ఉంచుకోవాలనుకునే వాళ్ళని కొనుక్కోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి సెకండ్స్ అనమాట. సెకండ్స్లో అన్ని డ్రిల్లింగ్ మిషన్స్ అనమాట. మీకు స్టార్టింగ్లో అన్ని ఫస్ట్ టైం చూపించాను. ఇవన్నీ మనకి సెకండ్స్లో డ్రిల్లింగ్ మిషన్స్ అనమాట. వచ్చేసి మనకి కిచెన్లో సామాన్లు అండి, వంటగదిలో వాడే సామాన్లు అన్నమాట. గ్లాసులు, గిన్నెలు, బకెట్స్ మొత్తం అన్నీ అనమాట. ఇదంతా స్టీల్ అనమాట. నెక్స్ట్ ఇటువైపు అంతా ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్లో కూడా మనకు అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అనమాట. సో నార్మల్గా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దాంతోపాటు ఏంటి కొంతమంది ఏంటంటే ఇష్టపడక కొంతమంది డిలీట్ చేస్తున్నారు అనమాట. వీడియోస్ తీసుకుని కూడా కొంతమంది డిలీట్ చేస్తున్నారు అనమాట. ఇదంతా ప్లాస్టిక్ అండి. సో మనకి ఎన్ని సెకండ్స్ అనమాట. సెకండ్స్ మనకి ఎన్ని వచ్చేసేసింది చైన్స్ అనమాట. సో డాగ్స్ కాటి కడతారు కదా ఆ చైన్స్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి మెజరింగ్ టేప్స్ ఉంటాయి కదండి. మెజరింగ్ టేప్స్ ఉంటాయి కదా. సో మెజరింగ్ టేప్స్ అనమాట. వర్క్ అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది. నేను చూపిస్తాను వాళ్ళు. సో మెజరింగ్ టేప్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిజర్స్. నెక్స్ట్ మనకి అగ్గిపుద్దులు ఉంటాయి కదండి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి చాక్స్, స్క్రూ డ్రైవర్స్, నెయిల్ కటర్స్,
ఇలా మొత్తం ప్రతి చిన్న ఐటమ్ కూడా మనకి సెకండ్స్లో దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనకి ఇవన్నీ కూడా. సో మనకి ఇవన్నీ కూడా డ్రిల్లింగ్ బిట్స్ ఉంటాయి కదండి, సో అవన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ స్పానర్స్, రింగ్స్లు. ఇక్కడ మళ్ళీ ఇవి కూడా స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి టేబుల్ టెన్నిస్ బాల్స్ అండి ఇవన్నీ కూడా. అక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే సెల్స్ అనమాట, బ్యాటరీస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసింటే థ్రెడ్స్ అనమాట. సో మనకి చూడండి, మనకి మెట్రో ఉంటుంది డిటర్జెంట్స్లో అనమాట, సోప్ బార్స్ అనమాట. మనకి బట్టల కోసం వాడతారు కదా అయ్యి అనమాట. ఇది నేను మెట్రో ఉంటుంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, మెట్రో కంపెనీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్ఫ్ మనకి లూజ్ అమ్ముతుంది, విడిగా అమ్ముతుంది అనమాట. అంటే కాస్ట్ ఎంత అనేది ఎంత? 70. మనకి కేజీ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది అంటండి. ఇదేంటన్నా ఇది వచ్చేసి 60 రూపీస్ పడుతుంది అంట కేజీ. రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నా? మా క్వాలిటీ అనేది అలా ఉంటుంది అంట. అదో క్వాలిటీ ఇదో క్వాలిటీ అని చెప్తున్నారు అన్నమాట. రెండు వేరు క్వాలిటీ. ఇది మనకు వచ్చేసి టైడ్ అంట, ఇది వచ్చేసి ఇది టైడ్ అంట, ఇది వచ్చేసి ఏరియల్ అంట. సో లూజ్ అమ్ముతున్నారు అన్నమాట. ఎవరైనా కేజీల పరంగా లూజ్ కొనుక్కోవాలనుకోవడానికి అమ్ముతున్నారు అన్నమాట. వచ్చేసి ఇంట్లో మనకి సైడ్లో వాల్కి సైడ్ లైన్ పెట్టుకుంటాం కానీ డెకరేషన్కి ఫ్లవర్స్ అవి పెట్టుకుంటాం కదా, కుండీల్లో ఉంటాయి కదా. సో ఆ జార్స్ అనమాట ఇవి కూడా సెకండ్స్ అనమాట, సెకండ్స్లో దొరుకుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి టీప్ అయింది. ఇది బాగుంది కదా డెకరేషన్. కింద మనకి చెట్టు కాండంలా వచ్చి పైన గ్లాస్ పెట్టారన్నమాట. బాగుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి ద్వారబంధాలకు ఇరువైపులో పెట్టుకొని ఇందులో మనకి ఫ్లవర్ బొకేస్ ఏం పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇది కూడా బాగుందన్నమాట. చూసారు మనకి క్యాసెట్లు అన్నమాట. మనకి స్టార్టింగ్లో రీల్స్లో ఉంటాయి కదండి, రీల్స్ టర్న్ అవుతూ ఉంటాయి, రేడియోలో వేసి మనకి ప్లే చేసుకునే కాదు అన్నమాట. ఇవి జయ గురు దత్త అన్నమాట. ఇది క్యాసెట్ అన్నమాట, అంటే దేవుడి పాటలు ఉంటాయి కదా అదన్నమాట ఇది. సో ఇదేదో ఇది హిందీ ఉందండి, ఇది నాకు నోరు కూడా తిరగట్లేదు అన్నమాట. ఇది మనకి క్యాసెట్లు అన్నమాట. ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ వైట్ సోప్ ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండోనేషియా. షాప్ దగ్గర 80 రూపీస్ ఉన్నాయి, మా దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. ఇది బట్టల సాబున్ ఉన్నాయి, మార్కెట్ में 20 రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 10 రూపాయలు. ఇది మార్కెట్ में 50 రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 25 ఉన్నాయి. మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రూట్ సోప్ ఉన్నాయి, मैंगो साबुन है, स्ट्रॉबेरी सोप है, लेमन सोप है, डाबर का हेयर ऑयल 200 रुपीज़ का 100 రూపాయలు, निशा साबुन 10 రూపాయలు, బట్టల సబ్బుల్ 10 రూపాయలు, చాలా తక్కువ ఉన్నాయి. పాండ్స్ ఫేస్ వాష్ 220, మార్కెట్ దగ్గర మా దగ్గర 50 రూపాయలు. ఇవన్నా ఇది కుల్ల పర్ఫ్యూమ్ 50 రూపాయలకి 20 రూపాయలు, చాలా తక్కువ ఉన్నాయి. ఇది అమృతంజన్ 40 రూపాయలకి 20 రూపాయలు. స్పెన్స్ పౌడర్ మార్కెట్ దగ్గర 180 రూపీస్ ఉన్నాయి, మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇది డర్మికూల్ పౌడర్ ఉన్నాయి, మార్కెట్ దగ్గర 100 రూపీస్, మా దగ్గర 50 రూపాయలు. ఇది కాలిన్ ఉన్నాయి, కిచెన్ క్లీనర్ 100 రూపాయలకి 50 రూపాయలు. షాంపూ హెయిర్ ఫాల్ షాంపూ ఉన్నాయి, మార్కెట్ దగ్గర 900 రూపీస్ ఉన్నాయి, మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఎయిర్ ఫ్రెషనర్ మార్కెట్ దగ్గర 200, మా దగ్గర 100 రూపాయలు. ఆల్ అవుట్ రిఫిల్ ఉన్నాయి సార్ 50 రూపాయలు, మార్కెట్ దగ్గర మా దగ్గర 20 రూపాయలు. బిస్కెట్ ఉన్నాయి, మార్కెట్ దగ్గర 160 రూపీస్ ఉన్నాయి, మా దగ్గర 100 రూపాయలు బిస్కెట్ ఉన్నాయి. టీ పౌడర్ ఉన్నాయి, చాయ్ పత్తి ఉన్నాయి, మార్కెట్ దగ్గర 400, మా దగ్గర 200 రూపీస్ ఉన్నాయి అన్నారు. బట్టల క్లిప్ ఉన్నాయి, మార్కెట్ దగ్గర 100 రూపాయలు, ఎంఆర్పి 100 రూపాయలు, మా దగ్గర 50 రూపాయలు. దోమల్ బత్తి 240 రూపీస్ షాప్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర 100 రూపాయలు. డ్రాగన్ బత్తి గాబా జాడు ఉన్నాయి సార్, మార్కెట్ దగ్గర 200, మా దగ్గర 50 రూపాయలు, చాలా తక్కువ ఉన్నాయి. ఇది టిష్యూ పేపర్ ఉన్నాయి 50 రూపాయలు, షాప్ దగ్గర మా దగ్గర 20 రూపాయలు. హైడ్ అండ్ సిక్ బిస్కెట్ 40 రూపాయలకి 20 రూపాయలు. ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ ఉన్నాయి, 10 రూపీస్గా 5 రూపీస్ ఉన్నాయి. రైట్ ప్యాడ్ ఉన్నాయి 100 రూపాయలకి 50 రూపాయలు. एयर फ्रेशनर ఉన్నాయి. रेनकोट्स लेगा बेटे, మార్కెట్ దగ్గర 750 రెయిన్కోట్ ఉన్నాయి, మా దగ్గర 250 ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. రెయిన్కోట్ లా बेटे वहाँ से తెలుగు రాదా? ఓకే ఓకే. కాస్ట్ ఎంత చెప్పండి? కాస్ట్ 12/18 700 का 600 में आता. ఓకే. ये 15/18 ఓకే. 800 का 700 में आता. और ये 1200. ఓకే. और ये 500 ग्रीन मैट है, ग्रीन मैट 500 है, 500. 500.
నాకు హోల్సేల్ రేట్ ఉంది ఓకే 30/30 13/30 कितना 2500 का है 2000 में आता। ओके ओके मेरा नंबर ले लो 72 बोलो 87804480 अब्दुल करीम मैट शॉप आता होलसेल रेट अपने घर। ఇక్కడ సెకండ్స్ అనమాట సెకండ్స్ మనకి ఇప్పుడు ఓవర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జెరాక్స్ మిషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కట్టర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సీడీ మనకి టేప్ రికార్డర్స్ ఉన్నాయి అన్ని సెకండ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ మిషన్స్ ఉంటాయి కదండి చిన్న వెల్డింగ్ మిషన్స్ మనకి పోర్టబుల్ అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి సిలిండర్స్ ఉన్నాయి సెకండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో మిల్క్ సెంటర్లో వాడతారు కదా ఆ బాటిల్స్ అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్స్ అనమాట ఇది ఏ మోటార్స్ అన్నమాట నాకు తెలియదు నెక్స్ట్ ఇంజిన్స్ ఉన్నాయి కట్టర్స్ ఉన్నాయి అన్ని సెకండ్స్ అనమాట ఇవన్నీ కూడా సెకండ్ నెక్స్ట్ మనకి లామినేషన్ చేస్తారు కదా లామినేషన్ చేసే మిషన్ అన్నమాట ఇది కూడా సెకండ్స్ అన్నమాట నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి సున్నం పనులు కూడా వాడతారు కదా సో వాటికి సంబంధించిన అన్నమాట నెక్స్ట్ ఎంసీబీలు ఉన్నాయి నెక్స్ట్ మనకి రోటర్స్ ఉన్నాయి మనకి డంబుల్స్ అండి మనకి రబ్బర్ కూడా వస్తుంది అనమాట ఇట్లా మనకి కింద ఫ్లోర్ మీద పడిపోయినా సరే ఆ ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి రబ్బర్తో వస్తున్నాయి అన్నమాట ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి బార్బెల్స్కి వాడతారు కదండి బార్బెల్స్కి వాడే మనకి ప్లేట్స్ అనమాట ఇది వచ్చేసి 3 kg ప్లేట్ అనమాట ఇది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి డంబుల్స్కి 2 వైపులు పట్టుకుంటారు కదండి 2 వైపుల ప్లేట్స్ పట్టుకొని మనకి డంబుల్ చేస్తారు కదా దానికోసం అన్నమాట ఇవి వచ్చేసి మనకి కట్టర్స్ అనమాట ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి గ్రైండింగ్ వీల్సే ఉంటాయి కదా గ్రైండింగ్ వీల్స్కి కావాల్సిన కట్టర్స్ ఉంటాయి కదా చిన్న ప్లేట్సే కట్ చేసి ఐరన్ రాడ్సే కట్ చేస్తారు కదా సో వాటి కోసం యూజ్ చేసే రాడ్స్ అనమాట ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి సిజర్స్ అనమాట సో ఐరన్ ప్లేట్ సిజర్స్ ఉంటాయి కదండి ఐరన్ ప్లేట్సే కట్ చేస్తారు కదా సో వాటికి కావాల్సినవి అనమాట సో ఇవి సెకండ్ హ్యాండ్స్ అనుకుంటా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఏదైనా ఆయిల్ ఏదైనా పెట్టుకుని వాడుకుంటూ ఉంటారు అనమాట సెకండ్స్లో కావాల్సిన తీసుకుని అనమాట ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్నపిల్లల డంబెల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లల డంబెల్స్ అన్నమాట ఇవి నెక్స్ట్ ఇవి కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి 2 kg ప్లేట్స్ అండి డంబెల్స్కి పెట్టుకొని వాడుకుంటారు అన్నమాట ఇవి కూడా బార్బెల్స్ కానీ డంబెల్స్ కానీ పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు అన్నమాట ఇవి బైసెప్స్కి చెస్ట్ కాడికి చేసేటప్పుడు వాడుకుంటారు అన్నమాట ఇవి సో నార్మల్గా ఏంటంటే షాప్ నాది కాదు నార్మల్గా ఏమైందంటే నేను అతను చెప్పమంటే అతను చెప్పను మీకు కావాలంటే వీడియో తీసుకొని చూపించుకొని చెప్పానంట సో దానికోసం చెప్పి లోపలికి వెళ్ళి నేనే మనీ మీకు పట్టుకొని చూపిస్తున్నాను అనమాట అదనమాట ఇదంతా మనం ప్రజెంట్ మన ఏంటంటే స్టీల్ సామాన్లు సెకండ్స్ దగ్గర ఉన్నాం అనమాట మనకి చూసిన ప్రజెంట్ మనకి క్యారేజెస్ ఏ ఉంటాయి కదండి నెక్స్ట్ వచ్చేసి మనం స్కూల్స్ కాటి వెళ్తూ ఉంటప్పుడు మనం ఇంతకుముందు మనకి ఎలిమెంటరీ స్కూల్స్ అంటే చదువుతున్నప్పుడు మనకి లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళాను కదా ఆ క్యారేజ్ అన్నమాట ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి హాట్ బాక్సెస్ అన్నమాట ఇవి కూడా రీయూజ్డ్ హాట్ బాక్సెస్ అన్నమాట కాకపోతే స్టీల్ వచ్చింది అనమాట ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇవి వాటర్ బాటిల్స్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ బబుల్స్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ హీటింగ్ చేసుకుంటాం కదా కెనల్స్ సో కెటిల్స్ అన్నమాట ఇవి కెటిల్స్ అట్లకర్లు అన్నమాట అండి మనకి చపాతీలే చేసుకుంటాం కదండి సో వాటిని మనం ఇంటి మీద ఫ్రై చేసుకోవడం కోసం అన్నమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యాస్ పొయ్యిస్ మీద పైన ఉంటాయి కదండి సపోర్టర్స్ సో మనకి బౌల్స్ డైరెక్ట్గా మనకి ఫ్లేమ్ మీద గెలిపోకుండా ఉండడం కోసం పెడతారు కదా సో అవ్వనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి కడాయిలు అనమాట కడాయిలు అనమాట ఆమ్లెట్స్ కానీ లేకపోతే దోశలు వేసుకోవడం కోసం అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి కడాయిలు అనమాట ఇవి కూడా మనకి సెకండ్స్ అనమాట చూసారా ఎంత నల్లగా ఉన్నాయని అలాగా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి స్టవ్స్ అనమాట 2 sets ఉన్నాయి 4 sets ఉన్నాయి ఎన్ని స్టవ్స్ అనమాట ₹2 మనకి కరెన్సీ నోట్స్ ఉన్నాయి కదండి సో వాటిని వీళ్ళు అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ కూడా ₹1 ₹2 ₹5 నోట్స్ అనమాట భయ్యా కితనా భయ్యా ఏకి మనకి ఒక నోట్ వచ్చేసి ₹20 తీసుకుంటారండి వీళ్ళు మనం ₹1 కానీ ₹2 నోట్ కానీ మనకు కావాలంటే కనుక ఒక నోట్ వచ్చేసి ₹20 తీసుకుంటారంట సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏమి ఏంటంటే సెకండ్ హ్యాండ్ మనకి షూస్ అనమాట సో మరి ఇవన్నీ అమ్ముతున్నారు కదా మరి ఎవరు తీసుకుంటారో నాకు అర్థం కాదు సో మరి దేనికోసం అమ్ముతుందో వీళ్ళు అర్థం కావట్లేదు నిజంగా సేల్ అవుతుంది మనకి ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అన్నమాట ఇవన్నీ సెకండ్ హ్యాండ్ చెప్పులు షూస్ నెక్స్ట్ వచ్చేసి అన్ని క్లోత్స్ అనమాట లేడీస్ ఉన్నాయి బాయ్స్ ఉన్నాయి అనమాట చెప్తున్నాను అనమాట అన్న ఒక కాస్ట్ ఎంత అనేది 120 మనకు ఒక బాక్స్ వచ్చేసి 120 ఉంటాయంట ఇందులో వచ్చేసి మనకి 4 పీసెస్ ఉన్నాయన్నమాట ఏ ఐటమ్ అయినా సరే మనకి ₹120 ఏ ఐటమ్ అయినా సరే మనకు ₹120 పడుతుందట ఎన్ని గాజులే అన్ని బ్యాంగిల్స్ అన్నీ కూడా లేడీస్ అనమాట అన్ని లేడీస్ బ్యాంగిల్స్ అనమాట మట్టి గాజులు అంటారు కదండి మట్టి గాజులు అన్నమాట చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాక ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వైట్ ఉంది గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది వైట్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ ఉంది అండ్ బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మరి మన్నికి ఎన్ని రోజులు ఉంటాయో నాకు తెలియదు కానీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఏమైనా సరే 200 అంట సరే అండి ఇక్కడ మనకి అన్నీ ఏంటంటే మొత్తం అన్నీ మనకి లేడీస్ కావాల్సిన బొట్లు అనేసి నెక్స్ట్ ఏంటంటే జడకు కావాల్సిన ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ అనేసి క్లిప్స్ అనేసి నెక్స్ట్ ఏంటంటే చాక్స్ నెక్స్ట్
చైన్స్, లాకెట్స్, ఇయర్ రింగ్స్ అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. అన్నమాట షాప్ వచ్చేసి ఈ అన్నదన్నమాట షాప్ వచ్చేసి అనమాట. ఇవన్నీ అంతా కూడా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ జడకిప్పులు అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇవి ఫ్రెండ్షిప్ థ్రెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి చేతి కట్టుకుంది కదా ఫ్రెండ్షిప్ థ్రెడ్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా బాల్, బ్యాట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కీ చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కీ చైన్స్ అనమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. మనకి కేజీ వచ్చేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఖర్జూరు ఉంటారు కదన్నమాట. కేజీ వచ్చి 300 పడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి కిస్మిస్ అనమాట. ఇండి మీకు ఎంత పడుతుందన్నా కిస్మిస్? కేజీ 400, కేజీ వచ్చి 400 పడుతుందంట. ఈ ఎండి ఖర్జూరు వచ్చి 300 పడుతుంది. ఏ వస్తువు అయినా సరే 60 రూపాయలు అని చెప్తున్నారు అన్నమాట. చూసరికి మొత్తంగా ప్లాస్టిక్ సామాన్లు అంటే మనకి చూడండి సూప్స్ అయితే తాగుతారు కదా, ప్లాస్టిక్ సామాన్స్, డబ్బాలు. నెక్స్ట్ అంటే ఎలక్ట్రికల్ ఎక్స్చేంజ్ వైర్స్ ఉంటాయి కదా అవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సిజర్స్, నెక్స్ట్ వచ్చేసి స్క్రూ డ్రైవర్స్, నెక్స్ట్ కట్టర్స్, కటింగ్ ప్లేయర్స్, నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్, చాక్స్. ఏ వస్తువు అయినా సరే మొత్తం ఇక్కడ మనకి 60 అని చెప్తున్నారు అన్నమాట. సో మనకి ఆల్రెడీ బోర్డు కూడా పెట్టేశారు ఇక్కడ. బోర్డు కూడా చూపించు మొత్తం బోర్డు కూడా చూపించారు అనమాట. మొత్తం ఏ వస్తువు సరే మనకి 60 రూపీస్ అన్నమాట ఇక్కడ. సో ఎక్కువ నడవడం వల్ల దమ్ము వస్తుంది అనమాట. నెక్స్ట్ తాళ్ళు అనమాట. మనకి తాళ్ళు దీనికోసం మనకి దింటి పైన బట్టలు ఎండబెట్టుకోవడం కోసం వాడుకుంటారు కదా సోఫా అనమాట. ఇవి కూడా 60 అన్నమాట. ఏదైనా సరే 60 అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి కత్తిపేటలు అనమాట. ఇవి కత్తిపేటలు అన్నమాట. ఇది కూడా 60 అనమాట. ఏ వస్తువు సరే 60 కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ తడ్లు అన్నమాట. సో చెక్కతో చేసింది అన్నమాట. ఇవి వచ్చేసి అట్ల కర్రలు అనమాట. అట్లు పూరి కర్రలే చేస్తారు కదా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కవ్వం అనమాట. ఇది మనకి పప్పది చిలుకుతారు కదా మజ్జిగ చిలకడం కోసం అన్నమాట ఇది. నెక్స్ట్ ఇవి వచ్చేసి గరిటె అనమాట. తిరుమత పెట్టడానికి అనమాట. పోపు పెట్టుకోవడానికి గరిటెలు ఉంటాయి కదండి. నార్మల్గా ఇంతకుముందు తెప్పాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ అనమాట. చిన్న గిన్నెలు వేసుకుని పోపు పెట్టుకుంటారు అనమాట. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి గిన్నెలో పెట్టుకోవడం కోసం అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే మట్టు వాడేవారు. తడపలతో చుట్టూ మట్టు వాడుకునేవారు. సో ఇప్పుడు స్టీల్స్ వచ్చాయి కాబట్టి ఇవి వాడుకున్నారు అనమాట. సో జస్ట్ బేస్లో యూజ్ అవుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డోర్ కర్టన్ సైడ్ పెట్టుకోవడం కోసం వైర్స్ పెట్టుకుంటారు కదా. సో ఆ వైర్స్ అనమాట. సో మొత్తానికి ఏ వస్తువు సరే 60 అన్నమాట. చివరిగా వెజిటేబుల్ అన్నమాట. ములంకడ అన్నమాట. మగవాళ్ళు బాగా తినండి, బాగా యూజ్ అవ్వచ్చు. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకుంటారు కదండి ఆడవాళ్ళు. సో వాటి కోసం అన్నమాట ఇవి రుబ్బుకుంటారు. అంటే 250 అంటారు ఇది. ఇది వచ్చేసి మనకి 250 అన్నమాట. ఇవి వచ్చేసి మనకి జల్లులు అన్నమాట. ఎందుకంటే ధాన్యం కానీ బియ్యం కానీ నూకలు ఏమైనా వచ్చినప్పుడు జల్లించుకుంటారు కదా. సో వాటి కోసం చెప్పేసి జల్లులు అన్నమాట. ఇది వచ్చేసి పెనం అన్నమాట. ఇది నాన్ స్టిక్ అన్నారు కానీ ఇది నాన్ స్టిక్ అయితే కాదు, నాకు తెలిసి ఇది నార్మల్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఓన్గా చికెన్ కొట్టుకోవాలనుకుంటే కనుక మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చికెన్ కోసం అన్నమాట ఇది. సో ఇది చూసారండి మనకి చిన్నపిల్లలు ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లల కోసం చేయించేవారు అనమాట. ఇదేంటంటే చిన్నపిల్లలు నడిచేటప్పుడు సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట ముందుకి. సో నడిచేటప్పుడు ఇలా పట్టుకుని నడుస్తారన్నమాట. సైడ్ కట్టి పడుకోకుండా ఉన్న కోసం సపోర్ట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక దీంతో పాటు ఇలా సపోర్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో దానికోసం చిన్నపిల్లల కోసం అన్నమాట ఇది. సో ఇంకా మొత్తం 3 టైప్స్ ఉన్నాయన్నమాట. పెద్దది, చిన్నది కొంచెం పెద్దది, దానికంటే ఇంకా పెద్దది అనమాట. ఇవన్నీ డోర్ కట్టర్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి 200 పడుతుందట. ఒక పీస్ వచ్చేసి 200 పడుతుంది. ఇవంతా మనకి బ్యాగ్ సెక్షన్స్ అండి. మనకి 100 రూపీస్ నుంచి మనకి మొత్తం 500 వరకు ఉన్నాయంట. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రాలీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి లెదర్ బ్యాగ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ట్రాలీ బ్యాగ్స్ అనమాట. ట్రాలీ బ్యాగ్స్ అయితే 500 నుంచి 2000 వరకు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ట్రాలీ బ్యాగ్స్ అనమాట. మళ్ళీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ట్రాలీ బ్యాగ్స్. అవి చూడండి. అవి వచ్చేసి ఒకటి 1600 చెప్పారన్నమాట ఆ ట్రాలీ బ్యాగ్స్. ఇవి వచ్చేసి 100 నుంచి 500 వరకు ఉన్నాయని చెప్పారన్నమాట బ్యాగ్స్. ఇవన్నీ మనకి ఫోన్స్ బ్యాక్ సైడ్ పౌచెస్ ఉంటాయి కదండి అవి అనమాట. మనకి 50 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అంట. 50 నుంచి 200, 300 వరకు ప్రైసెస్ ఉంటాయంట. ఏంటన్నా పౌచెస్? 100 నుంచి ఇది 120, ఇది 100 వెరైటీస్ పౌచెస్ బట్టి ఉంటాయి. కొంచెం గట్టి మాట్లాడండి. పౌచ్ వెరైటీ ప్రైజెస్ పౌచెస్ మోడల్స్ బట్టి వెరైటీస్ బట్టి ఉంటాయి. ఇట్లా వెరైటీస్లో ఉన్నాయి 100, 120, 150. ఫ్యాన్సీ కేసెస్, ప్రీమియం, ఇట్లా వెరైటీస్ ఉంటాయి. విత్ లెన్స్ స్టాండ్ టైప్ ఉంటుంది. లెదర్ కేసెస్, సిలికాన్ కూడా అవైలబుల్ ఉంది. మ్యాక్సేఫ్
లెన్స్ స్టాండ్, ఇది ఆటో ఫోకస్ కేస్. ఇది 300 ఉందన్న. ఇది బార్గింగ్ చేస్తారు కాబట్టి, లేదు అంటే ఫిక్స్ రేట్ కావాలంటే 200 జోడి. ఇది 350 ఉంది, ఇది కావాలంటే 250 జోడి. ఇది 450కి జోడి ఉంది. రీజనబుల్ రేట్ కావాలంటే 350 ఉంది, 300 ఫైనల్ ఉంది. ఇది 180 ఉందన్న. ఇది బార్గింగ్ చేస్తారు కాబట్టి 180 ఉంది. మీకు ఫిక్స్ రేట్ కావాలంటే 120. ఇది నెక్స్ట్ సైజ్ ఉంది. ఇది 350 ఉంది, డబుల్ కాట్ ఉంది, 6x6. ఇది 200, 220 అట్లా ఉంటుంది రేటు. ఇంకా వేరే 3 ఉంది ఇక్కడ. ఇది కావాలంటే 550 చెప్తాం బార్గింగ్ చేస్తే 350 లేదా 300 ఫైనల్. ఇంతే ఉంటాయి, రీజనబుల్ రేట్లే ఉంటాయి. కానీ బార్గింగ్ చేస్తారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. భయ్యా ఇదే 150 రూపాయలు జత అని 150కి 2. ఓకే. అండ్ ఇదే హాఫ్ బనియన్స్. ఈ బనియన్స్ హాఫ్ బనియన్స్ శాండో బనియన్ 100 రూపాయలకి 2. ఇదే ఫుల్ బనియన్. ఇదే ఫుల్ బనియన్ అంటే ఫుల్ స్లీవ్స్, ఫుల్ హ్యాండ్స్కి వస్తాయి. ఓకే. ఇది 120 రూపాయలు జత వస్తాయి, 120కి 2. అండర్వేర్స్లో మోడల్స్ చెప్పండి. అండర్వేర్లో ఇదే ఫుల్ మోడల్స్. ఇదే ఫుల్ డ్రైర్. ఓకే. ఫుల్ డ్రైర్ ఇదే 150కి 2. ఇదే హాఫ్ డ్రైర్ 120కి 2. ఓకేనా. ఇదే జిమ్ వెస్ట్ అంటే 150 రూపాయలు జత ఉంది. ఇదే 100 రూపాయలకి ఒకటే ఉంది. ఓకే. ఇంకా ఇది ఏం డ్రైర్ కావాలి తీసుకో, 100 రూపాయల బాక్స్. 80 నుంచి 100 నెంబర్ తీసుకో, 100 రూపాయలకి 3 ఉంది. ఏం సైజ్ కావాలంటే తీసుకో. అదే ఫుల్ డ్రైర్ 100కి 2 వస్తాయి. ఓకే. ఓకే. ఓన్లీ లేడీస్ అండ్ ఓన్లీ బాయ్స్ అన్నా? ఓన్లీ జెంట్స్ వేర్, నాట్ లేడీస్ వేర్. ఎక్కడానికి ఇది కూడా బాక్సర్ షార్ట్స్. ఇదే బాక్సర్ షార్ట్స్ 100 రూపాయలు, 100 రూపీస్. ఓకే. ఇది కూడా 100 రూపాయలు, 100 రూపీస్. ఓకే. 100 రూపీస్. ఇది కూడా 100 రూపాయలు. షార్ట్స్ ఉన్నాయి, 2 సెట్ పాకెట్, 2 సెట్ చైన్ ఉంది. ఓకే. ఇదే 3x4 షార్ట్స్, 3x4s. ఇదే 150 రూపీస్. ఇదే 3x4 ప్యూర్ కాటన్ XXL సైజ్. ఓకే. 200 రూపీస్. మంచి క్వాలిటీ. 2 సెట్ పాకెట్, 4 పాకెట్స్ వస్తాయి. 1 2 3 4. ఓకే. 2 సెట్ పాకెట్, 2 సెట్ చైన్, కింద 2 పాకెట్స్, కార్గో టైప్. ఓకే. ఇదే నైలాన్ ట్రాక్ ప్యాంట్ 200 రూపీస్. ఫుల్ ఎంత? ఫుల్ ట్రాక్. ఇదే బ్రాండ్ ఉన్నాయి, బ్రాండ్ డిక్సెల్. ఇది కూడా 200 రూపీస్, డిక్సెల్ ప్యాంట్. ఓకే. మంచిగా ఉన్నాయి క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. ఇదే హీరోస్ కూడా ఫొటోస్ కూడా ఉంది చూడండి, అన్ని హీరోస్లో ఉన్నాయి. ఓకేనా. ఎన్టీఆర్ ఉన్నాయి, పవర్ స్టార్ ఉంది, అన్నీ ఉంది దాంట్లో. ఏం కావాలో చూసుకో. వాచెస్ ये 200 आता, ये 150 का आता, ये 150 का आता, ये 150 का आता, 100 का आता, 250 का आता, 180 का आता. ये सब 70-50 रुपीस में आता. ये 150 का आता, ये 250 का आता. अच्छा ऐसे में रहता. कितना ना? 250. 250. इंग्लिश में बोलो. 250. 250. हाँ हाँ. पूरा लेडीज है बॉयज है? ये लेडीज रहता, ये बॉयज रहता, जेंट्स का रहता. ठीक है. అన్న బ్యాగ్స్ ఎలా వస్తాయన్న మనకి? అన్న బ్యాగ్స్ మనకి బ్రాండెడ్ 70% డిస్కౌంట్లో వచ్చేస్తాయి. ఓకే. అన్నీ ఉన్నాయి, విఐపి, అరిస్టోక్రాట్, కాట్లాన్, స్కై బ్యాగ్స్. ఓకే. ఇవి నాన్ బ్రాండీ ఉంటాయి. ఓకే. ఇవి తక్కువ ప్రైస్లో ఉంటాయి. స్కై బ్యాగ్స్ అంటే మీకు కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉంటాయి, 70% డిస్కౌంట్లో వస్తాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సండేకి స్టాక్ లేదు, నెక్స్ట్ సండే వచ్చేస్తుంది స్టాక్. ఓకే. ఓకే. కాస్ట్ ఎలా ఉంటాయన్నా? కాస్ట్ చెప్తున్నారు. డిపెండ్ అయి ఉంటుంది అన్న. ఇప్పుడు చూడండి, ఇది అరిస్టోక్రాట్ ఎక్సెల్ సైజ్ ఉంది, మీడియం సైజ్ ఉంది. ఓకే. మనకి 5000 ఉంటుంది మార్కెట్లో, మీకు మనకి 3000 to 2000 to 3000 మధ్యలో వస్తుంది. ఓకే. ఈ చిన్నవన్నా? ఇది మీకు 2000 కింద, 2000 పైన వస్తుంది. 2000 to బ్రాండెడ్ అన్నది? ఇది స్కై బ్యాగ్ది ఉంది, ఇది అరిస్టోక్రాట్ది ఉంది. ఓకే. ఓకే. మన డిస్కౌంట్ ఏముంటుందన్నా? డిస్కౌంట్ ఒరిజినల్ ప్రైస్ కంటే 70% వస్తుంది. 70% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. 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 గ్యారంటీ వారంటీ ఏముంటుందన్నా? గ్యారంటీ వారంటీస్ ఉండవు. ఓకే. ఇది ఉంటుంది అంటే 1 monthలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం రిపేర్ చేసేస్తాం. ఓకే. ఇది విఐపి కానీ ఏమైనా అది చేసిస్తాం మనం. ఓకే. ఇది విఐపిది ఉంది చూడండి. ఓకే. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియలే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. చూసారా, ఇక్కడ వీళ్ళు నర్సరీ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. నర్సరీలో ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట. చూసారా, మొక్కలకు అవసరం ఇవన్నీ పాట్స్ అనమాట.
నెక్స్ట్ అన్ని మొక్కలు అనమాట, అన్ని పూల మొక్కలు ఉన్నాయన్నమాట. పూల మొక్కలు నెక్స్ట్ డెకరేషన్ కావాల్సిన ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ మనం ఏమైనా వాటర్ ఏమైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే వాటికి కావాల్సిన వాటర్ స్ప్రే చేసుకోవడం కోసం. నెక్స్ట్ మనకి హ్యాంగింగ్ సెక్షన్లో ఏమైనా డెకరేటివ్ ప్లాంట్స్ కావాలనుకుంటే హ్యాంగింగ్ చేసుకోవడం కోసం అనమాట. మనకి అత్తర్ ఉన్నది కదండి, అత్తర్ కావాల్సిన మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ మనకి మిక్స్ చేసి ఇస్తారన్నమాట వీళ్ళు. సో బాటిల్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. మనకి ఏ బాటిల్ కావాలంటే ఏ సైజు బాటిల్లో కావాలంటే ఆ సైజు బాటిల్ ఇస్తారన్నమాట. అన్నీ బాటిల్ అంతా ఒకటి, ఇది 50 అన్న, పెద్దదైతే అన్న ఇదంతా ఇది వచ్చేసి 100 రూపీస్ అంటండి, ఇది వచ్చేసి 50 రూపీస్ అంట. సో ఈ బాటిల్తో మనకి ఫిల్ చేస్తారు స్ప్రే చేసుకోవడం కోసం. ఇవన్నీ $750 షాప్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర 250 ఉన్నాయి. पैंट भी ఉన్నాయి, पैंट और शर्ट ఓకే 250. అవేంటనా ఇది షాప్ దగ్గర 200 రూపీస్ ఉన్నాయి, మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అగరబత్తి భగవాన్ దేవుడు అగరబత్తి ఉంది అన్న. షాప్ దగ్గర 200, మా దగ్గర 100 రూపాయలు, చాలా తక్కువ ఉన్నాయి. మంచి వాస్తవం ఉంది అన్న, క్వాలిటీ బాగుంటుంది, మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇది సాంబ్రాణి 100కి 3 ఉన్నాయి. షాప్ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 100కి 3 ఉన్నాయి. మొత్తం హార్పిక్ ఉన్నాయి, ఫినాయిల్ ఉన్నాయి. రీఫ్ షాంపూ, వాషింగ్ మిషన్, మ్యాట్రిక్ సర్ఫ్ షాప్ దగ్గర 320 రూపాయలు ఉన్నాయి, మా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి. ఒక టైం నువ్వు తీసుకోపో, నెక్స్ట్ టైం నువ్వు వస్తా. ఇది ఫినాయిల్ మార్కెట్ దగ్గర 70 రూపాయలు, మా దగ్గర 100కి 3 ఉన్నాయి. షనిన్ క్లీన్ టాయిలెట్ క్లీనర్ మార్కెట్ దగ్గర 100 రూపాయలు, మా దగ్గర కొంచెం చాలా తక్కువ ఉన్నాయి, 50 రూపాయలు. ఇది యాసిడ్ ఉన్నాయి, మార్కెట్ దగ్గర 40 రూపీస్, మా దగ్గర 20 రూపాయలు. హర్బల్ ఫినాయిల్ ఉన్నాయి 5 లీటర్, మార్కెట్ దగ్గర 350 రూపాయలు, మా దగ్గర 100 రూపాయలు. చూసారండి ఇక్కడ మనకి అన్ని స్పెట్స్ అనమాట, అన్ని ఫ్రీ సైజెస్, నెక్స్ట్ చిన్నవి పెద్దవి అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. సో మొత్తం ఎన్ని ఏంటంటే మనకి ఏదైనా సరే 100 రూపీస్ అనమాట. చూసారండి ఇదంతా మనకి ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్లో మనకి ఏంటంటే లోఫర్స్ అనేసి, షూసెస్ అనేసి, చెప్పులు అనేసి, నెక్స్ట్ క్యాప్స్ అనేసి, నెక్స్ట్ ప్రైజెస్ వచ్చేసి 400 ఉన్నాయి. 400 నుంచి ఈ సెక్షన్ మొత్తం అంతా మనకి 400 అనమాట. ఈ సెక్షన్లో ఏదైనా సరే షూస్ అయినా లేకపోతే చెప్పులైనా ఏవైనా సరే 400 రూపీస్ అన్నమాట. చూస్తే మనకి 400 బోర్డు పెట్టారు, ఇంకా ఫిక్స్డ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్లో మొత్తం మనకి ఏంటంటే 200, నెక్స్ట్ 350 అన్నమాట మొత్తం అన్నీ అన్నమాట. చూసారండి ఇక్కడ అంతా ఏంటంటే మనకి బెల్ట్లు అనేసి, నెక్స్ట్ సాక్స్ అని, మనకి లోఫర్స్ వేసుకుంటాం కదా, లోఫర్స్ కావాల్సిన సాక్సెస్ అనమాట. అన్న మీకు కాస్ట్ ఎలా అన్న? ఇది మొత్తం 100 రూపీస్ అనమాట. 3 సెట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ బెల్ట్స్ నా కాస్ట్ 80 రూపీస్ అన్న. ఇది ఒక చిన్నపిల్ల బెల్ట్ అనమాట, ఒకటి 80 రూపీస్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పర్సల్ అనమాట, వాలెట్స్ వాడుతాం కదా మనం, రకరకాల క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. క్వాలిటీస్ని బట్టి ప్రైసెస్ అన్ని వేరియేషన్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి 200 to 250 ఆ రేంజ్లో పడుతున్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 350 రేంజ్లో పడుతున్నాయి అన్నమాట. అన్ని ఫిక్స్డ్ రేట్ ఉంటాయంట, వీళ్ళు ఆల్రెడీ మనకి బోర్డ్స్ మీద ఇచ్చేసారన్నమాట. సో అదే కాస్ట్ ఉంటాయంట. నెక్స్ట్ ఇవి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ 250s అనమాట. ఇవి వచ్చేసి మళ్ళీ 250, ఇవి కూడా 250 అనమాట. ఇవన్నీ లెదర్ మనకి చెప్పాం కదా మీకు, ఇవన్నీ మనకి లెదర్ పర్సెస్ అనమాట. ఇదనమాట ఇక్కడ చూసారండి మొత్తం అన్ని వాచెస్ అనమాట. వాచెస్ కాస్ట్ వచ్చేసి 350 అనేసి, నెక్స్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి 250 అనమాట. మనకి ఇవన్నీ కూడా 250 పడుతున్నాయి అంట. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి 350 పడుతున్నాయి చెప్పి చెప్తున్నాను అనమాట. వరుసగా 1600 ఇవన్నా. ఇది దీంట్లో 1200, 1500, 1250, దీంట్లో 800, 900. ఇది ఫిక్స్ రేట్ 350 మొత్తం. ఇవన్నీ కూడా 350 అన్నమాట. ఇవన్నీ ఫిక్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ బ్రాండెడ్స్ అన్నమాట, అవే నార్మల్ అన్నమాట. ఇవి ఆటోమేటిక్ వాచెస్, ఇవన్నీ ఆటోమేటిక్ వాచెస్. 3000, 4000 ఉంది. ఎలా పడుతుంది కాస్ట్ ఇవి? ఇది 3000, ఇది 4000 ఉంది. 4000 ఉంది. ఓకే, ఇది రెండు 4000. ఓకే,
ఇది 2000. ఓకే. ఇది 2500. ఓకే. క్రోనోగ్రఫీ వర్క్ ఉంటుంది మొత్తం. ఓకే ఓకే. ఇవన్నా ఇవి ఎలా పడుతున్నాను? ఇది 3000 డిస్కౌంట్ కూడా చేసిస్తాం మేము. ఇవన్నీ చిన్నపిల్లలు సైకిల్స్ అనమాట. చూస్తారు ఇవన్నీ కూడా చిన్నపిల్లల సైకిల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ చిన్నపిల్లల సైకిల్స్ అనమాట. చిన్నవి పెద్దవి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. మనకి మళ్ళీ మనకి ఇదంతా ఫుట్వేర్ అన్నమాట. ఇదంతా ఫుట్వేర్ అన్నమాట. చూసారా ఫుట్వేర్ ఇదంతా ఫుట్వేర్ అన్నమాట. ఇదంతా అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ అని చెప్పి పెట్టారన్నమాట. మొత్తం మనకు కావాల్సిన షూసెస్ కానీ నెక్స్ట్ చెప్పుల్స్ కానీ అన్నీ 400, 500 ఆ రేంజ్లో ఉన్నమాట మొత్తం అన్నీ కూడా. చూస్తానండి ఇవన్నీ మనకి కిచెన్ ఐటమ్ అన్నమాట. చిన్న పెద్ద మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను వాళ్ళతో మాట్లాడదామంటే కొంచెం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మాట్లాడడం కావట్లేదు అన్నమాట. ఇదంతా కిచెన్ ఐటమ్ అన్నమాట. ఇదంతా కూడా మనకి సరే నేను నాటుకోళ్ళు అనమాట. ఇవన్నీ నాటుకోళ్ళు. నాటుకోళ్ళు అనమాట. ఇవన్నీ పెట్టలు అనమాట. ఇవన్నీ సరే నీకు వచ్చేసి చీమకూడ అంట. ఇది జోడీ వచ్చేసి సింగిల్గా అమ్మనంట. జోడీ వచ్చేసి 2000కి అమ్ముతున్నారండి. ఇది ముందు కొంచెం ముందుకు రా. చూసారు కంటే మొత్తానికి మనం మొత్తం అంతా మార్కెట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మీకు చెప్పాను కదా నేను ఇంచుమించు 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడ ఎర్రగడ్డ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడ లాస్ట్కి మనకి ఎండింగ్ అలాగా ఒక 2-3 కిలోమీటర్ మనం ముందుకు నడిస్తే కనుక ఒక ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లైఓవర్తో మనకు మార్కెట్ అనేది ఎండ్ అయిపోద్ది. సో ఈ ఫ్లైఓవర్ పక్కన కూడా చిన్నవి ఉన్నాయి కానీ అవి అంత అంటే అక్కడున్నంత క్రౌడ్ ఇక్కడ లేరనమాట. ఎందుకంటే ఎండకి వచ్చేసరికి అంత క్రౌడ్ లేదనమాట. సో ఇదనమాట మొత్తం లాస్ట్కి మొత్తం మనం ఈ వీడియో అయితే ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను. దయచేసి మన వీడియోని మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని ఎండ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం మీకు నచ్చిందో లేదంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా కింద తెలియజేయండి.